మిత్రులారా, ప్రజాస్వామ్యపు మూల స్తంభమైన జర్నలిజంపై, జర్నలిస్టులపై ప్రభుత్వం చేస్తున్న ఈ దాడి తీవ్రంగా ఖండిస్తున్నాం. అర్ధరాత్రి పూట టెర్రరిస్టుల కంటే హీనంగా ఒక కిడ్నాపర్ల స్థాయిలో పోలీసులు వ్యవహరిస్తూ ఎన్టీవీ సీనియర్ జర్నలిస్ట్ ని, ఇన్పుట్ ఎడిటర్ తొంతు రమేష్ ని, మరో 2 జర్నలిస్టులు అరెస్ట్ చేయడం, ఇంకో 44 యూట్యూబ్ ఛానళ్ల నిర్వాహకుల కోసం వేట సాగిస్తున్నారట, గాలింపు చేస్తున్నారంట. వాళ్ళు అజ్ఞాతంలో ఉన్నారు, వాళ్ళని వెతికి పట్టుకుంటామని మాట్లాడుతున్నారు. ఇది చాలా దారుణం, ఇది దమనకాండ. ఇలాంటి చర్యల్ని తెలంగాణ యూనియన్ ఆఫ్ ఆన్లైన్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ తీవ్రంగా ఖండిస్తోంది. TUOWJ తరఫున నేను మీ BS. ఎప్పుడైతే ఇట్లాంటి పండగ పూట ఇంత అమానవీయంగా ఇలా అరెస్టులు చేయడం, అక్రమ అరెస్టులు చేయడం అనేది ఏ విధంగా సబబు? ఎవరిని బెదిరించాలని ప్రయత్నిస్తున్నారు? మీడియాకు సంకెళ్ళు వేస్తారా? మరి మీడియా కనుక మూడో కన్ను తెరిస్తే ఏమవుతుందో ప్రభుత్వాలు గమనించాలి. అరెస్ట్ చేసిన 3 తక్షణం విడుదల చేయాలి. అలాగే 44 యూట్యూబ్ ఛానళ్ళ అధినేతల కోసం మీరు చేస్తున్న సోదాల్ని, మీరు చేస్తున్న చర్యల్ని వెంటనే తక్షణం ఆపేయాలని డిమాండ్ చేస్తున్నాం ప్రభుత్వానికి, అలాగే పోలీసులకు కూడా. ఇది మీడియా మీద ఇలాంటి చర్యలు అనేది మంచిది కాదు, అనైతికం, అప్రజాస్వామికం. మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. అట్లాగే సాటి జర్నలిస్టు సోదరులు కూడా కదిలి రావాలి. ఇలాంటి సంఘటనల పట్ల మనం అంతా సంఘటితంగా ముందుకు కదలాలి. ఇది ఇలాగే కొనసాగితే నిరసనలకి, ధర్నాలకి, రాస్తారోకోలకు కూడా సిద్ధంగా ఉండాలని TUOWJ తరఫున పిలుపునిస్తున్నాం. థ్యాంక్ యూ.